రిలేషన్షిప్స్లో మోసాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇవన్నీ కూడా బై మిస్టేక్ అనే కావు, అవన్నీ బై చాయిస్ తోటే అవుతాయి. లైఫ్లో చాలా వరకు అన్నీ కూడా బై చాయిసే, నాట్ బై మిస్టేక్. చీటింగ్ కానీ మోసం చేయడం కానీ అది బై చాయిస్. అంతేకాదు లైఫ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా ఒక చాయిసే, లాయల్గా ఉండడం ఒక చాయిసే, ట్రస్టెడ్గా ఉండడం ఒక చాయిసే. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మంచి చెడు ఏది చేసినా మన చాయిస్ ప్రకారమే చేస్తాం. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ అంటారు, కానీ సిచ్యువేషన్లో కూడా వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాయిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో నేను ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం తీసుకున్న డిసిషన్ పాజిటివా నెగిటివా అనేది పక్కన పెడితే మన చాయిస్ ఎలా ఉండాలంటే మన వాల్యూ సిస్టమ్కి, మన మోరల్స్, వాల్యూస్, బిలీఫ్స్కి దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న డిసిషన్స్ ఎప్పుడు కూడా తప్పు కావు. అవి ఎప్పుడు కూడా ఒకవేళ అది రాంగ్గా ప్రూవ్ అయినా కానీ పీపుల్ విల్ అక్సెప్ట్ అండ్ పీపుల్ విల్ ఫర్గివ్. కానీ మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని, మోరల్స్ని పక్కన పెట్టి తీసుకున్న డిసిషన్ మాత్రము అది ఎప్పుడు కూడా ఎవరికి అక్సెప్టబుల్ కావు. ఒకవేళ అయినా కానీ ఎదుటి వాళ్ళు అక్సెప్ట్ చేసినా కానీ మీ మనస్సాక్షికి మాత్రం అది ఎప్పుడు కూడా అక్సెప్ట్ కాదు. మీరు రిగ్రెట్లనే, గిల్ట్లనే సఫర్ అవుతుంటారు ఇమోషనల్గా. సో టేక్ వైజ్ డెసిషన్స్, టేక్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ డెసిషన్స్.